2026 లో రిలీజ్ అయ్యే మూవీస్ ఉంటే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నాని అన్న ద పారడైజ్ మూవీకున్న హైప్ చూస్తుంటే మాత్రమే అయితే మత్తి పోతుంది అంతే. మూవీ నుంచి రిలీజ్ చేసి ఒక్కొక్క కంటెంట్ అయితే మామూలుగా లేదుగా. మూవీ అయితే పాన్ వరల్డ్ అయితే తీస్తున్నారు మామ మూవీ మేకర్స్. వచ్చేసి మన రామ్ చరణ్ అన్న పెద్ద మూవీ రామ్ చరణ్ అన్నకు ఎంత పెద్ద ఇంపార్టెంట్ మన అందరికి తెలిసిందే. మూవీ నుంచి వచ్చిన చిగిరి చిగిరి సాంగ్ అయితే చాక్ బస్టర్ అయిపోయిందిగా. మూవీని మార్చికి దింపాలని మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ అయ్యాక మరో రంగస్థలం అవుతుందో కాదో చూడాలి మామ. నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లిమ్స్ అయితే మామూలుగా లేదు మామ. హైప్ అయితే పెంచేసింది. కేజీఎఫ్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీ చేస్తున్నాడు మామ యష్. మూవీ కూడా మార్చి నాడు అయితే రిలీజ్ కాబోతుంది. అప్పట్లో మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశాకనే ఆడియన్స్ కి అయితే మత్తి పోయింది. నెక్స్ట్ వచ్చేసి దురేందర్ మామ. ఏం చెప్పమంటా మామ ఈ మూవీ గురించి. హిందీలోనే ఈ మూవీ అయితే 1000 crores కొట్టేసింది మామ. హాలీవుడ్ ఇండస్ట్రీ అయితే ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది మామ ఈ దురేందర్ మూవీ. యాక్చువల్ అయితే పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నారని మూవీ మేకర్స్ అఫీషియల్ గా అయితే చెప్పేశారు. మూవీ హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది మామ. నెక్స్ట్ వచ్చేసి మన అడవి శేషాన డెకాయిట్ మూవీ టీజర్ చూసాకైతే చాలా క్రేజీ అనిపించింది మామ. టీజర్ కట్ అయితే 2026 లో అయితే ఇంత పెద్ద మూవీస్ వస్తున్నాయి కానీ ఈ చిన్న మూవీ గెలుస్తుంది అంటారా? చిన్న మూవీ అయినా సరే కంటెంట్ ఉంటే చాలు అని ఆడియన్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు.